హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. బెల్లం తాలికలు గానీ, పాల తాలికలు గానీ చేసేటప్పుడు చెయ్యి పెట్టకుండా చాలా సింపుల్‌గా ఎన్నైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. వీటిని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ఇప్పుడు ఈ రెసిపీ చాలా ఇంపార్టెంట్, అందరికి అవసరం కాబట్టి కొంతమందికి వీడియో అనేది ప్రమోట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం షుగరు, కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి నేను గ్లాసే చేస్తున్నాను కాబట్టి గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను. నీళ్ళు కొంచెం తెరిలిన తర్వాత బియ్యం పిండిని కూడా వేసేసుకుని ఇలా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. నేను యాలకుల పొడి వేయలేదు, ఎందుకంటే బియ్యం పిండిలో నేను ఆల్రెడీ యాలకులు వేసేసి మరి పట్టించేసాను కాబట్టి. తర్వాత ఇలా ఆయిల్ ప్యాకెట్ ఏదైనా సరే తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకుని పైన ఇలా కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో మనం కలిపెట్టుకున్న పిండి ముద్దను వేసేసుకోవాలి. నేను ఎక్కడ కూడా చేతులతో, అంటే మామూలుగా చేతులు యూజ్ చేస్తున్నాను కానీ మనం తాలికలు చేసినప్పుడు మనం చేతితో ఏమీ పని ఉండదండి. జస్ట్ దీని లోపల కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, పిండిని కొద్దిగా ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా కూడా ఆ పిండి ముద్దకి అంటుకుంటుంది. తర్వాత చివర్ల చిన్నగా కట్ చేసుకోవాలి. మనకి ఎంత లావు కావాలి, ఎంత సన్నగా కావాలనేది మనం కట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నాకు ఇలా అయితే బాగుంటుంది అనిపించింది కాబట్టి అంతా కట్ చేసుకుని జస్ట్ మనం ప్రెస్ చేసుకుంటూ ఉండడమే. మన కేకులకి పైపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి ఎలా అయితే పిండుతూ ఉంటే క్రీమ్ బయటకు వస్తుందో సేమ్ అదే ప్రాసెస్లో మనం ఎలా ప్రెస్ చేసుకుంటూ ఉండడమే. మీకు తెలియడం కోసం నేను పీసెస్ లాగా, అంటే ముక్కల్లాగా కట్ చేస్తున్నాను. లేదంటే ఒక పొడవుగా రౌండ్గా కూడా మనం అలా పిండుకుంటూ ఉంటే వస్తూ ఉంటుంది. చాలా చాలా సింపుల్. మామూలుగా అయితే కాస్త పొడిపిండి వేసుకుని పీట మీద, లేదంటే చపాతీ పీట మీద, లేదంటే ప్లేట్లో వేసుకుని ఇలా చేతులతో ఒత్తుకుంటూ 2 చేతులు యూస్ చేసి చేయాలి. చేతులకి పిండి అంతా అంటుకుంటుంది, చాలా టైం కూడా పడుతుంది. దీంతో అదేమి ఇబ్బంది ఉండదు. మనం ఇది ఆయిల్ ప్యాకెట్ని ఇలా దగ్గరగా ఫోల్డ్ చేసుకుంటూ పిండుకుంటే లోపల పిండి అంతా కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది. లోపల ఆయిల్ లాగా ఉంటుంది కాబట్టి గ్రీజీనెస్కి అసలు అది లోపల పిండి కొంచెం కూడా ఉండదు. ఒకవేళ ఇది లేకపోతే పాల ప్యాకెట్తో కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా వీటిని తయారు చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం జంతికలది ఉంటుంది కదా, మురుకులది, దాంతో కూడా చేసుకోవచ్చు. కానీ అవి చాలా సన్నగా వస్తాయి, దాంతో తాలికలు చేసినట్టే అనిపించదు. మీకు ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఇక్కడ బెల్లం తాలికలు చేస్తున్నాను. దీనికోసం వాటర్ వేసుకుని బెల్లము, కొబ్బరి వేసి కొద్దిగా మరిగిన తర్వాత నేను ఈ బెల్లం చేసుకున్న తాలికలను వేసేసి కాస్త బియ్యం పిండి 2 స్పూన్లు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ కలిపి వేసాను. ఇలా వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది కాబట్టి కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.